నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి 6 గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గిరి ప్రదక్షిణ మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. జగనన్న భూభక్ష పేరిట వైసీపీ రీసర్వే చేసిందన్న అనగాని రాక్షస పాలనను సుపరిపాలనగా మారుస్తున్నామని వెల్లడి. యాక్సెంచర్ సంస్థ ప్రతినిధులతో లోకేష్ భేటీ, విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటుకు వినతి. విశాఖ తాటిచెట్లపాలెం వద్ద ప్రైవేటు బస్సులో మంటలు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. భారత్లో టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరణ, వేదిక మార్చాలన్న వినతిని ఐసీసీ పట్టించుకోకపోవడంతో నిర్ణయం. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. దావోస్లో రేవంత్ ను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ కూడా లోకేష్ ను సత్కరించారు. ఏపీ విద్యాశాఖ సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి లోకేష్, తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి రేవంత్ ప్రస్తావించారు. టాటా సంస్థ సహకారంతో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఐటీఐలను సందర్శించాలని లోకేష్ ను రేవంత్ కోరారు. 100 కోట్లతో మేడారం గద్దెలు అభివృద్ధి చేశామని, వనదేవతల దర్శనానికి రావాలని లోకేష్ ను రేవంత్ ఆహ్వానించారు. పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని ఇద్దరు ఆశాభావం వ్యక్తం చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మను మంత్రి లోకేష్ కోరారు. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే డిజిటల్ టాలెంట్ పైప్ లైన్లు నిర్మించడం, యాక్సెంచర్ కు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారీ, ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్ ద్వారా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్తో పాటు స్టార్టప్లకు మద్దతు ఇచ్చేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. యాక్సెంచర్ ఇన్నోవేషన్ ల్యాబ్ను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో అనుసంధానించి ఆవిష్కరణలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మనీష్ శర్మ తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని 6 గంటలకు పైగా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి విచారణ కొద్దిసేపట్లో ముగియనుంది. మరి కొద్దిసేపట్లో ఆయన మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఆయన నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇందులో కావాల్సినటువంటి సమాచారాన్ని ముందుగానే ఆయన నుంచి కొన్ని లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయన విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ సిట్ కేసు నమోదు ఆధారంగా మరొక కేసు నమోదు చేసినటువంటి ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే ఈ సుమారు ఇప్పటి వరకు 6.5 గంటలకు పైగా ఆయన విచారణ అంతా కొనసాగింది. సో మద్యం పాలసీ టైంలో ఆర్థిక లావాదేవీలు, కంపెనీలతో ఉన్నటువంటి సంబంధాలు, నిర్ణయాల్లో అతని పాత్ర, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిందనే దానిపై ఆయన విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే 2019 నుంచి 2024 మధ్య జరిగిన వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు రాజ్ కాసిరెడ్డికి సంబంధించినటువంటి దానిలో ముఖ్యంగా డబ్బులను కొన్ని కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడానికి వాళ్ళ నుంచి క్విడ్ ప్రోకో జరిగింది అనేది, వాళ్ళ నుంచి ముడుపులు ముట్టాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో భాగంగా పలు కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో పావులు కలిపారనేది అప్పుడు సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. సో అందులో భాగంగా అప్పుడు రాజ్ కాసిరెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించారని విజయసాయిరెడ్డి కొన్నిసార్లు మీడియా ముందు ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు
ఈడీ నమోదు చేసినటువంటి కేసులో భాగంగా ఈ మొత్తం 33 మందిపై ఈడీ కేసు నమోదు చేసి అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేస్తుంది. మొత్తం 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి మద్యం డిస్టిల్లే కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, ముడుపులకు సంబంధించిన వ్యవహారంపై సోదాలు చేసింది. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒక్కొక్క విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విదేశాల్లో వీళ్ళు డబ్బులు మద్యం కాంట్రాక్టులకు సంబంధించిన దాంట్లో ముడుపులు ముట్టగా వాటి నుంచి వచ్చినటువంటి డబ్బుని వాళ్ళు షెల్ కంపెనీలకు మళ్లించారు. కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. సో కొన్ని డబ్బు విదేశాలకి తరలిపోయింది, దుబాయ్ లాంటి దేశాలకు తరలిపోయింది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇందులో మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. మనీ లాండరింగ్ పాల్పడిన వ్యవహారంలో విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఇందులో పాత్ర ఎంత, అప్పుడు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి దాంట్లో అతని పాత్ర ఎంత, లేక ఈ మొత్తం 33 మంది నిందితులకు సంబంధించినటువంటి వివరాల్లో మూడు సార్లు జరిగినటువంటి వాళ్ళ మధ్య సంభాషణలు కావచ్చు, 2-3 సార్లు వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్న విషయాల్లో విజయసాయిరెడ్డి ఆయన ప్రత్యక్షంగా ఉన్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో దీనిపైన నిగ్గు తేల్చేందుకు, కొన్ని గ్యాప్స్ని ఫిల్ చేసేందుకు ఈడీ దర్యాప్తు చేస్తుంది. మొత్తం ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలను అతను ముందుంచి విచారించింది. అప్పుడు మద్యం కుంభకోణం టైంలో, అంటే అప్పుడు మద్యం పాలసీని తయారు చేయడం, అప్పుడు కొన్ని బ్రాండ్లను పక్కన పెట్టి కొత్త బ్రాండ్లకు కొత్త టెండర్లు ఇవ్వడం, వాటి ద్వారా క్విడ్ ప్రోకో జరిగిందనే అంశాల ద్వారా మీకు వచ్చినట్టు ముడుపుల ద్వారా కొనుగోలు చేసినటువంటి ఆస్తులు, వాటి ద్వారా జరిగినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి దానిపై విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఆయన విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఆయన బయటికి రానున్నారు. దీనిపైన ఆయన మాట్లాడతానని, మీడియాతో మాట్లాడతానని ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఈ రోజు విచారణ ఆధారంగా అతని స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. రేపు ఎంపీ మిథున్ రెడ్డి కూడా విచారణకి హాజరు కానున్నారు. ఆయనకి హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. రేపు ఆయన విచారణకు హాజరవుతానని ఈడీకి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో A5గా విజయసాయిరెడ్డి ఉండగా A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఏపీ ప్రభుత్వం సిట్ నమోదు చేసినటువంటి కేసులో ఆయన ఈ కేసులో నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దర్యాప్తులో భాగంగా ఈరోజు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రేపు ఈ స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గతంలో చెప్పినటువంటి విషయాల్లో భాగంగా రాజ్ కాసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి అప్పుడు మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారాలు చూశాడు. అంతిమంగా నగదు రూపంలో వసూలు చేసిన డబ్బులన్నింటినీ కూడా అంతిమంగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఇందులో జరిగిందనే విషయాన్ని ఆయన సిట్ గుర్తించడం, ఆ తర్వాత దీని మీద మనీ లాండరింగ్ వ్యవహారం మీద ఈడీ దర్యాప్తు చేయడం, దీని మీద ఒక్కొక్కరుగా విచారించడంతో ఈ కేసులో పూర్తిస్థాయిలో మరొక ఛార్జ్షీట్ త్వరగా వేయాలని ఈడీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈరోజు విచారణ అంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరికొద్దిసేపట్లో ఆయన విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడున్నారు. ఓటు యూ. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గిరి ప్రదక్షిణ మార్గం లేఅవుట్ ని ఆయన పరిశీలించారు. రోడ్డు వేయాల్సిన ప్రాంతాన్ని, అటవీ శాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతుల ప్రక్రియను పల్నాడు రేంజ్ డీఎఫ్ఓ జి కృష్ణప్రియ పవన్ కు వివరించారు. గిరి ప్రదక్షిణ భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని పవన్ ఆదేశించారు. కోటప్పకొండ ఘాట్ రోడ్డులో ఉన్న పార్కును పవన్ సందర్శించారు. అందులోని జింకలకు స్వయంగా ఆహారం అందించారు. పార్కులో ఉన్న వృక్షజాతుల వివరాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. పార్కులోని టాయ్ ట్రైన్ ను పరిశీలించి నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూముల రీసర్వేపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు భూముల రీసర్వేపై ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చాక యూటర్న్ ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తుండగా అప్పుడు తామిచ్చిన పుస్తకాలనే చంద్రబాబు రంగు మార్చి ఇస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పోర్టల్ అంటాడు, బ్లాక్ చైన్ అంటాడు, మన్నంటాడు, పాడంటాడు. చేసింది పూర్తిగా ఏమీ లేదు. ప్రజలను భయభ్రాంతులను గురి చేయడము, మన సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే అది ఆయన వల్లే జరిగింది, ఆయన వల్లే రివార్డు వస్తూ ఉందని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడము. మళ్ళీ ఆ పాస్బుక్లు చూస్తే మేము ఇచ్చిన పాస్బుక్లు, ఆయన ఇచ్చిన పాస్బుక్లు సేమ్ టు సేమ్.
ఉనికి కాపాడుకునేందుకే జగన్ హడావుడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. జగన్ చేసిన రాక్షస పాలనను సుపరిపాలనగా చంద్రబాబు మారుస్తున్న తీరు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. 2018లో భూదారి పేరిట భూముల రీసర్వేను ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జగనన్న భూభక్ష పేరిట 2019లో జగన్ రీసర్వే చేపట్టారని, సరైన పద్ధతిలో పాస్ పుస్తకాలు ఇచ్చి ఉంటే రైతులు 2 లక్షలకు పైగా ఫిర్యాదులు చేసేవారు కాదన్నారు. కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే. ఎక్కడ పోయినా కూడా 70% మా గత 2019-24లో మా భూమి అన్యాయక్రాంతం అయింది, వెబ్లాండ్లో మారిపోయినాయి అంజి ఇన్ని 70% మంది వస్తూ ఉన్నారంటే వాళ్ళు తొందరపాటుతనంతో వాళ్ళ అనువాయులకు దోచిపెట్టే విధానంలో ప్లస్ వాళ్ళకున్నటువంటి ప్రమోషన్ పిచ్చి ఇవన్నీ కలుపుకొట్టి ఆ రోజు ఆ పాస్బుక్లు అవ్వచ్చు, ఆ బౌండరీ రాళ్ళు అవ్వచ్చు. వారు చెప్పారు కోట్ల కొద్దీ బౌండరీ రాళ్ళు మేము పెట్టాము అని. వాళ్ళు పెట్టింది 70 లక్షల బౌండరీ రాళ్ళు, దాంట్లో ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఎవరి ధనం అన్నది దాని మీద కూడా ఫోటో వారు వేసుకున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే వారి పాస్బుక్ పొద్దున్న వారు చూపించారు ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ తేడా అని. పైన పాస్బుక్ కవర్ చూపించలేదు, చాలా తెలివైన వాడు కదా, పైన కవర్ చూపించలేదు చూపించేటప్పుడు. లోపల తెరిచి అప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది అని. కానీ ఈ రోజున మేము చూపిస్తా ఉన్నాం 15 డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్తో బ్లాక్ చైన్ పెట్టాం. అప్పుడు బ్లాక్ చైన్ లేదు. దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ కొడితే కేవలం వాళ్ళకి ఏ సర్వే నెంబరో ఏదో వస్తుంది, ఎక్కడ ఉంది ఏంటి అని. కానీ ఈరోజు మేము రాజముద్రతో ఇచ్చాం. ఇక్కడ 2 పుస్తకాలు వ్యత్యాసం చూడండి. ఒక దాంట్లో దిష్టి బొమ్మ, ఒక దాంట్లో రాజముద్ర. ఎవరు ఏది కోరుకుంటారు? రాజముద్ర కోరుకుంటారు. దీంట్లో మీరు చూడండి, పట్టదారు ఫోటో లేదు, ఆయన ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి? మా తల్లిదండ్రులతో, మా తాతలతో, ముత్తాతలతో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేదా ఎవరు కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం. ఈయన ఫోటో మనకు అవసరం అండి? నెంబర్ 1. దాని తర్వాత ఇప్పుడున్నది ఏదో డిఫరెంట్ క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు. మేము ఇంత ఎక్సర్సైజ్ చేసాము 18 నెలల్లో, 1 2 నంబర్ మిస్ అయ్యించు. పెద్ద హేళనగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ 999999 అని ఉంది, టెలిఫోన్ నంబర్ 999. అంటే ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప, అలాగే జీపీఎస్ సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున పగడబందీగా రాజముద్రతో వారి భూమి వారి హక్కులాగా, అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్, అలాగే ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది, వాళ్ళ నేబర్హుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికీ గ్రామ సభలు పెట్టి మేము చేశాం. ఈ 6688 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. దాంట్లో 4200 చిల్లర గ్రామాల్లో మనం ఇచ్చాం. ఇంకా పగడబందీగా మన చిన్న మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి దాన్ని కూడా ఒక ఎస్ఓపి పెట్టి ముందు ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్, అంటే ఒక హాఫ్ పేజీ వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్ కరెక్ట్గా మీ ఆస్తి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది కూడా ఈ కేవైసీ తీసుకుని వాళ్ళ అప్రూవల్ ఉంటేనే రైతు నా హక్కులన్నీ కూడా సక్రమంగా కల్పించారు అంటిన తర్వాతే పాస్బుక్ ముద్రించాలన్న లక్ష్యంతో మేము ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము ముందుకు వెళ్తాం. తప్పులు పాపాలు అన్ని జగనే చేసి ఆ బురదను ఎదుటివారికి అంటించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. క్రెడిబిలిటీ లేని వ్యక్తి క్రెడిట్ చోరీ అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత వైసీపీ పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను దోచుకునేందుకు యత్నించారని దుయ్యబట్టారు. మేమేదో చేశాము, నువ్వేం చేసావు నాయన? పాస్బుక్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, రాళ్ల మీద 700 కోట్లు ఖర్చు పెట్టి నీ బొమ్మలు వేసుకున్నావు. ఎవరాస్తి? నీ కుటుంబం ఆస్తా? మీ తండ్రి గారిదా, తాతగారిదా? ఎవరాస్తులు అవి? ప్రజలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద నీ బొమ్మలు ఎందుకు? నువ్వేం సమాధానం చెప్తావు? ప్రజల ఆస్తుల మీద నీ బొమ్మలు వేసుకోవడానికి మీకు అధికారాన్ని ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా భూములు కాజేసే దాంట్లో కుట్ర కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రీసర్వేకి 2 ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, రీసర్వే వేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకున్నారు, రాళ్ల మీద మీ బొమ్మలు వేసుకున్నారు. చివరికి రేపు ఇవి మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉద్దేశాలు ఏవో చెప్పారు, చివరికి వచ్చినప్పటికీ మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో
పరిశ్రమలు వస్తున్నాయని, పెట్టుబడులు వస్తున్నాయని, లా అండ్ ఆర్డర్ లేదని వాటిని భయపెట్టి తరమేసేటువంటి ప్రయత్నం ఒకవైపు. మరోవైపు ఆయన విజయసాయిరెడ్డి గారు ఈడీకి వెళ్ళారు. ఈడీలో ఏం చెప్తాడో ఏమో, నాకేమొస్తుందో అనేటువంటి భయంతో ప్రజల దృష్టిని మరల్చేదానికోసం మరోవైపు లేని సమస్యల్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ కు మరోసారి అధికారం ఇస్తే నిద్ర కూడా పోనివ్వరని ప్రజలు భయపడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాణి లంకలో 10,90,00,000 రూపాయల అంచనాలతో అవుట్ ఫాల్స్ లూయిజ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంవత్సరన్నర ప్రజల్లోనే ఉంటాను, పాదయాత్ర చేస్తాను అని అంటూ ఉన్నారు. గతంలో కూడా నీ పాదయాత్ర చూసి నువ్వు ఒక్క ఛాన్సు అంటే ఏదో చేస్తావు అని చెప్పి ఊహించి ఆ రోజు పాపం 151 సీట్లు ఇచ్చారు. మరి ఏం చేశారు 5 సంవత్సరాల అధికారంలో? తాడేపల్లిలో మొద్దు నిద్రపోయారు. అడప ఎప్పుడైనా తాడేపల్లి నుంచి బయటికి రావాలని అంటే 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, మరి ఇన్ని రకాలైన ఆంక్షలు, బ్యారికేడ్లు, పరదాలు ఇన్ని పెట్టుకుని ఈరోజు అధికారం పోయేటప్పటికీ మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తానని అనేది నువ్వు అధికారం కోసమే తప్ప ప్రజలకి మేలు చేయడం కోసం కాదు. మళ్ళీ జగన్ రాడనే గ్యారంటీ ఇవ్వండి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారని అంటే ఇంకొకసారి కనుక జగన్ చేతిలో మనం మోసపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, భావితరాల భవిష్యత్తు ఉండదు అనేది ఈవేళ ప్రజలు, తెలుగు జాతి అందరి యొక్క ఆలోచన. అందుచేత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది శకం ముగిసింది. వైద్య కళాశాలల్లో కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. నాణ్యమైన వైద్యులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్య, నర్సింగ్ పరీక్షలను పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. త్వరలో ఆయుష్, నర్సింగ్ కళాశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలోకి తెస్తామని వెల్లడించారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం 37 కళాశాలల్లో, మెడికల్ కాలేజీలలో పరీక్షల సందర్భంగా ఈ మానిటరింగ్ సిస్టమ్, సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టడం, రిమోట్ మానిటరింగ్ మనం ఇక్కడి నుంచి చేసే అవకాశం కలుగుతుంది. ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ హాల్ జరుగుతుంటాయో, ఎగ్జామ్ జరుగుతుంటుందో ఆ రాస్తున్న విద్యార్థులని ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఎక్కువ సంఖ్యలో కూడా అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఉండాల్సిన అవసరం ఉండేది. రెండోది, గతంలో ప్రతి కాలేజీ కూడా పరీక్షల నిర్వహణని రికార్డింగ్ చేసేవాళ్ళు. దాని తర్వాత సీడీల రూపంలో కానీ లేదా హార్డ్ డిస్క్ రూపంలో కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపించేవాళ్ళు. ఆ రికార్డింగ్లో సరైన పద్ధతి పాటించేవారు కాదు, లేదా క్వాలిటీ కూడా ఉండేది కాదు. ఇవాళ అట కాకుండా ఇవాళ హై క్వాలిటీ రికార్డింగ్ జరగడం, ఇక్కడే క్లౌడ్లో కూడా ప్రతిదీ స్టోర్ కావడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ దగ్గర 37 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు 5 మెడికల్ కాలేజెస్ మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 10 మానిటర్స్ ఉన్నాయి. తర్వాత సెంట్రల్ మానిటర్ కూడా ఉంటుంది. ఒక 10 అబ్జర్వర్స్ ఉంటారు. డ్యూరాంక్ అనే సంస్థతో ఇది ఒప్పందం చేయడం జరిగింది. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ 30 lakhsతో పెట్టాము. ఎవ్రీ ఇయర్ 1,30,000తో వాళ్ళు మనకు సహకారం అందిస్తున్నారు. ఇది మన స్టేట్లో, కంబైన్డ్ స్టేట్లో ఇది ఫస్ట్ టైం. మామూలుగా మన ఎంటైర్ కంట్రీలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ బెంగళూరు, దాని తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇచ్చేయడము. ఈ కాలేజీలో ఉన్న కెమెరాలను, ఎగ్జిస్టింగ్ కెమెరాస్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అక్కడ, ఆ కెమెరాలన్నింటినీ కూడా ఒకటే సింగిల్ ప్లాట్ఫామ్లోకి మనం తీసుకురాగలుగుతున్నాం ఇక్కడ మన సొల్యూషన్ యూజ్ చేసి. తర్వాత ఆ రికార్డ్స్ అన్ని కూడా ఇంతకుముందు ఏమయ్యేదంటే కాలేజ్ నుంచి మనకు హార్డ్ డిస్క్లోనో, పెన్ డ్రైవ్లోనో వచ్చేవండి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. ఒక క్లిక్ ఆఫ్ ఎ బటన్తో ఏ కాలేజీ, ఏ ఎగ్జామ్ డేట్, నాకు ఎంబీబీఎస్ ఈ రోజు ఎగ్జామ్ అయింది, ఆ ఎగ్జామ్లో ఈ పర్టికులర్ కాలేజ్, ఈ ఎగ్జామ్ హాల్ నెంబర్ 2ది 3rd కెమెరాలో ఒక స్టూడెంట్ ఉన్నాడు రెడ్ షర్ట్లో, నాకు అది కావాలి అని మీరు క్లిక్ కొట్టగలిగితే అది ఆటోమేటిక్గా మీకు ఆ రికార్డింగ్ మీ దగ్గర ఉంటుంది. సో ప్రీవియస్గా ఏంటంటే మనకి సీసీ కెమెరాస్తో ద్వారా మనం మానిటర్ చేసేవాళ్ళము. అంటే అక్కడ రికార్డ్ అయిన దీనిని మనకి సీడీల రూపంలో లేదా హార్డ్ డిస్క్ రూపంలో మనకి యూనివర్సిటీకి కాలేజెస్ నుంచి పంపించేవాళ్ళు. సో యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మనము ఈ విజిలెన్స్ సిస్టమ్, ఈ సర్వేలెన్స్తో యూనివర్సిటీలో నుంచే డైరెక్ట్గా ప్రతి కాలేజీని ఎట్ ఏ టైం అన్ని చోట్ల ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షించడం జరుగుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొల్లేరు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. కొల్లేరు ఆక్రమిత చెరువులు ధ్వంసం చేసేందుకు అటవీ అధికారులు సర్వే నిర్వహిస్తున్న తరుణంలో కైకలూరు మండలం కొల్లేటికోటలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కొల్లేరు వాసులు సమావేశం నిర్వహించారు. సునిశితమైన కొల్లేరు అంశాన్ని పరిష్కరించుకునే వరకు ప్రజలు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ సానుకూలంగా ఉండి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు కూడా ఈ కొల్లేరుని ఎలా సమస్యను పరిష్కారం ఇప్పుడు మొన్న సిఈసి వచ్చి చూసి త్వరలోనే సుప్రీంకోర్టుకి వాళ్ళ రిపోర్టు సబ్మిట్ చేస్తారు. తప్పకుండా త్వరలోనే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఇది చిన్న కార్యక్రమం కాదు, ముగింపు ఒక డెసిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఎలా చాలా కొల్లేరులో ఉన్న అన్నీ చూసి సానుకూలంగా ప్రజలందరికీ ఏ రకంగా ఉండాలో చూసి అది ఇంప్లిమెంట్ చేసి అన్నీ రీలొకేట్ చేస్తాం, అన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ తప్పకుండా ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం మొదలైంది. ఇన్నేళ్లలో సుప్రీంకోర్టు దృష్టిలో ఎప్పుడు పర్యావరణంతో పాటు అక్కడ ఉన్న పేద ప్రజలు కొన్ని వందల సంవత్సరాన్ని బతుకున్న వాళ్ళ సంగతి, అలాగే సొంత భూములు ఉన్న వాళ్ళ సంగతి కూడా పట్టించుకోమన్నారు. అన్నిటికీ అన్ని పర్యావరణం, పక్షులతో పాటు పేదవాళ్ళు, దాంతోపాటు జిరాయితీ అన్నిటికీ కలిసి ఒక మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ మదనపల్లిలోని వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు చైర్పర్సన్ మనూజా పోడియం ముందు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 8 నెలల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా 40 కోట్లు కాదు, ప్రభుత్వం నుంచి 400 కోట్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారంటూ ఇప్పుడు 2 నెలల్లో కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో ఎప్పుడు నిధులు ఎలా తీసుకొస్తారంటూ వైసీపీ కౌన్సిలర్లు 45 నిమిషాల పాటు చైర్పర్సన్ ఎదుట కూర్చుని నినాదాలు చేశారు. అనంతరం అత్యవసర సమావేశం అజెండాలోని 22 అంశాలను కౌన్సిల్ ఆమోదం పొందాయి. నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 1:05 ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలటంతో అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు, లారీ క్లీనర్ మృతి చెందారు. బస్సు క్లీనర్ అప్రమత్తమై అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కిందకి దించివేయటంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ దృశ్యాలు రోడ్డుపై ఉన్న స్పీడ్ గన్ కెమెరాలో రికార్డయ్యాయి. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి ఇంజన్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బస్సు నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. జూబ్లీహిల్స్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ సుమారు 7:30 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధమున్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో హరీష్ రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ఆరోపణలపై 2024 మార్చి 10 నుంచి దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే కొందరు నిందితులపై ప్రధాన అభియోగ పత్రం దాఖలయ్యాయి. ఇంకా లోతుగా సిట్ దర్యాప్తు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్మీ వాహనం అదుపు తప్పి లోయలో పడి 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 11 మందికి పైగా గాయపడ్డారు. భదేర్వాహ్ చంబా రహదారిలోని కన్నీ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే 4 జవాన్లు మృతి చెందినట్లు గుర్తించారు.
చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. గాయపడ్డ 11 మందిలో 10 మందిని ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి అధికారులు తరలించారు. మరో సైనికుడు బదేర్వాహ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై స్పందించిన జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమరవీరులైన సైనికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమిళ నటుడు విజయ్ పార్టీ టీవీకేకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. మొత్తం 10 గుర్తులను ప్రతిపాదించగా విజిల్ గుర్తును విజయ్ ఎంచుకున్నట్లు ఆ పార్టీ నేత సిటిఆర్ నిర్మల్ కుమార్ చెప్పారు. విజిల్ గుర్తును తమ పార్టీ విజయానికి మొదటి మెట్టుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. గతంలో విజయ్ నటించిన బిగిల్ సినిమాకు తెలుగులో విజిల్ అనే పేరు పెట్టారు. మరో నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యం ఎంఎన్ఎంకు బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించింది. తమిళనాడు అసెంబ్లీకి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. పతిరామ్ మాంఝీపై 6 రాష్ట్రాల్లో మొత్తం 5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే పలువురు అగ్రనాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ పతిరామ్ మాంఝీ మృతితో మరింత డీలా పడే అవకాశం ఉంది. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో ఈ ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా సరందా అటవీ ప్రాంతంలో కోబ్రా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని కోరగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఫలితంగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలోనే పతిరామ్ మాంఝీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతూ ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత హతమవ్వడంతో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన్ను పట్టుకునేందుకు భద్రతా బలగాలు పలుమార్లు ప్రయత్నించినా త్రుటిలో తప్పించుకున్నాడు. భద్రతా బలగాలపై జరిగిన పలు దాడులకు మాంఝీ పథకరచన చేశాడు. ఈ ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయని కోల్హాన్ డీఐజీ అనురంజన్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ 2 వ్యాఖ్యలు మాత్రమే చదివి సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ తీరుపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశం పరిశీలిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ 2 లైన్లు మాత్రమే చదివి ముగించారు. మొదట సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన రాష్ట్ర ఆర్థిక, సామాజిక, భౌతికపరమైన అభివృద్ధిని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వెంటనే జై హింద్, జై కర్ణాటక అంటూ ప్రసంగం ముగించారు. राज्य विधानमंडल के संयुक्त अधिवेशन में आप सभी का हार्दिक स्वागत करता हूं। मुझे कर्नाटक विधानमंडल के एक और संयुक्त सत्र को संबोधित करते हुए हर्ष की अनुभूति हो रही है। कुल मिलाकर राज्य की आर्थिक, सामाजिक और भौतिक विकास की गति 2 गुना करने के लिए मेरी सरकार पूरी तरह प्रतिबद्ध है। जय हिंद, जय कर्नाटक। గవర్నర్ తీరుపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
సిగ్గుచేటు సిగ్గుచేటు అంటూ సభలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. బీజేపీ ఏతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య విభేదాల నేపథ్యంలో కర్ణాటకలోనూ అదే పరిస్థితి తలెత్తింది. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు బుధవారం గవర్నర్ నిరాకరించారు. వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం ఆయనతో చర్చలు జరిపింది. అయినప్పటికీ గవర్నర్ ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఎట్టకేలకు సభకు వచ్చిన ఆయన 2 లైన్లు చదివి ప్రసంగం ముగించారు. తన ప్రసంగ పాఠంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉండడం వల్లే చదవడానికి గవర్నర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. కర్ణాటక గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్న సీఎం ఆయన వైఖరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశం పరిశీలిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. He spoke the speech prepared by himself that against the constitution, provisions of the constitution. It clearly violates Article 176 and 163 of the Indian Constitution. Therefore, it is not going to be the speech of the governor. He has not discharged his duties as per the Indian Constitution. Therefore, we are going to protest against the attitude of the governor. We are examining to approach the Supreme Court or not. We will let you know. కర్ణాటకలో గవర్నర్ కార్యాలయం బీజేపీ కార్యాలయంగా మారిందని పలువురు మంత్రులు విమర్శించారు. ప్రపంచంలో దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడం సహా శాంతి నెలకొల్పడమే లక్ష్యమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి మండలిని ప్రారంభించారు. ఇజ్రాయెల్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ పాకిస్తాన్కు ఇందులో చోటు కల్పించారు. ఈ మేరకు దావోస్లో జరిగిన సమావేశంలో పలు దేశాలకు సభ్యత్వం కల్పిస్తూ శాంతి మండలిని ప్రకటించారు. బోర్డులో శాశ్వత సభ్యత్వం కల్పించాలంటే $100 కోట్ల చెల్లించాలని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ఆగిన నేపథ్యంలో గాజా పునర్నిర్మాణం సహా అక్కడ పాలనను గాడిలో పెట్టడంపై ఈ మండలి దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ సమావేశానికి 12 దేశాలకు పైగా ప్రధాన మంత్రులు, దౌత్యవేత్తలు హాజరు కాగా భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి పెద్ద దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ మండలికి ట్రంప్ చైర్మన్ కాగా సభ్యులుగా ఇప్పటి వరకు 50 మందికి పైగా దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఇందులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలు దేశాల అధినేతలు ఉన్నారు. అయితే వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. Today the world is richer, safer and much more peaceful than it was just 1 year ago. We put out all those fires. A lot of people didn't know, including me, that some of those wars were going on. And some of them were going on 37 years. We were very happy to stop the war that had started with India and Pakistan, 2 nuclear nations. And I was very honored when the Prime Minister of Pakistan said President Trump saved 10 and maybe 20 million lives by getting that stopped just before bad things were going to happen. As president, I ended those 8 wars in 9 months. Egypt and Ethiopia, we're working on that right now. And of course, the war in Gaza, which is really coming to an end. And many have said that if Hamas doesn't do what they promised they would do, and I think they probably will, but they were born with rifles in their hands. వెనుజువేలాపై దాడి సమయంలో అమెరికా సైన్యం వినియోగించిన ఆయుధంపై పలు ఊహాగానాలు ఉన్న వేళ అగ్రరాజ్యాధినేత స్పష్టతనిచ్చారు. ఆ దేశంపై దాడి కోసం ఒక రహస్య ఆయుధాన్ని వినియోగించామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దానిని సూపర్ సోనిక్ ఆయుధంగా అభివర్ణించారు. ఆ శక్తివంతమైన ఆయుధం తమ వద్దే ఉందని, మరే దేశం వద్ద అలాంటి సాంకేతికత లేదని చెప్పారు. అయితే ఆయుధానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. తమ దగ్గర ఎవరికీ తెలియని ఆయుధాలు ఉన్నాయని, వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని ట్రంప్ అన్నారు. అమెరికా వినియోగించిన శక్తివంతమైన ఆయుధం కారణంగా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైందని నికోలస్ మదురోకు గార్డుగా వ్యవహరించిన అధికారి గతంలో తెలిపారు. కొందరు రక్తపు వాంతులు చేసుకోగా మరికొందరు నేలపై పడిపోయారని చెప్పారు. ఆ అధికారి చెప్పిన వివరాలు పత్రికల్లో రాగా శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఫలితంగా అగ్రరాజ్యం వాడిన ఆయుధంపై ప్రపంచం దృష్టి నెలకొంది.
గ్రీన్లాండ్ అంశంపై తమకు ఎలాంటి ఆందోళన లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మాస్కోలో జాతీయ భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న పుతిన్ డెన్మార్క్ గ్రీన్లాండ్ను ఎల్లప్పుడూ వలస రాజ్యంగానే పరిగణించిందని తెలిపారు. ఆ ద్వీపవాసులపై కఠినంగా వ్యవహరించేది ఆరోపించారు. గ్రీన్లాండ్ సమస్యను అమెరికా, డెన్మార్కులు కలిసి పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 1917లో డెన్మార్క్ వర్జిన్ ఐలాండ్స్ను అగ్రరాజ్యానికి విక్రయించిందని పుతిన్ గుర్తు చేశారు. అటు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదిరాక ఆ దేశ పునర్నిర్మాణానికి సాయం అందిస్తామని పుతిన్ తెలిపారు. అమెరికాలో తమ ఆస్తులను అక్కడి ప్రభుత్వం సీజ్ చేసిందని, వాటిని విక్రయించి ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వినియోగించేలా ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్తో చర్చిస్తానని వెల్లడించారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అరుదైన ఘనత సాధించింది. తన కెరీర్లో 500వ విజయం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన 6వ ఉమెన్స్ సింగిల్స్ షట్లర్ గాను తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. దీనికి ఇండోనేషియా సూపర్ 500 టోర్నమెంట్ ప్రీక్వార్టర్ ఫైనల్లో వేదికైంది. ఈ పోరులో ఆమె డెన్మార్క్కు చెందిన లైన్ హోజ్ మార్క్ జాయర్ఫెల్డ్ను ఓడించింది. ప్రారంభ రౌండ్లో జపాన్కు చెందిన అన్సీడెడ్ మనామి సుయిజీ చేతిలో ఓడిపోయిన సింధు లైన్ హోజ్ మార్కుపై మాత్రం పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 43 నిమిషాల్లో 21-19, 21-18 తేడాతో వరుస గేమ్లలో డానిష్ షట్లర్ను ఓడించింది. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్ల్లో సింధుకు ఇది 5వ గెలుపు. ఈ ప్రదర్శనతోనే సింధు 500 విజయాల మార్కును అందుకుంది. ప్రపంచ 13వ ర్యాంకులో ఉన్న సింధు ప్రస్తుత టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ నెంబర్ 4గా స్థానంలో ఉన్న చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీతో క్వార్టర్స్లో తలపడనుంది. సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఈక్వెడార్ నావికా దళం సీజ్ చేసింది. గాలాపగోస్ ద్వీపానికి 340 నాటికల్ మైళ్ల దూరంలో $60 మిలియన్ విలువైన 1285 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. తదుపరి దర్యాప్తు కోసం 37 బండిళ్లను సమీప పోర్టుకు తరలించి భద్రపరిచింది. పసిఫిక్ మహాసముద్రంలో వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయని ఈక్వెడార్ నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని వెల్లడించారు. మాదక ద్రవ్యాలు భారీ స్థాయిలో పట్టుబడటంతో డ్రగ్స్ ముఠాకు ఇదో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పారు. ఈక్వెడార్ పొరుగున ఉన్న కొలంబియా, పెరూలు ప్రపంచంలో అత్యధిక కొకైన్ను ఉత్పత్తి చేసే దేశాలుగా ఉన్నాయి. అక్కడి డ్రగ్స్ ముఠాలు ఈక్వెడార్ నుంచి ఎగుమతయ్యే అరటి పండ్ల కంటైనర్ల ద్వారా మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తుంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. T20 ప్రపంచ కప్లో భాగంగా భారత్లో జరగబోయే తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలన్న అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీ కీలక ప్రకటన చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో T20 ప్రపంచ కప్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. శ్రీలంకకు వేదిక మార్చాలన్న తమ వినతిని ఇప్పటికైనా ఐసీసీ పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తుందని బీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. వేదిక మార్పుపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. T20 ప్రపంచ కప్ ఆడాలని ఉందన్న బంగ్లాదేశ్ కానీ భారత్లో ఆడబోమని వెల్లడించింది. ఒకవేళ ఐసీసీ తమను కలుపుకొని పోవడంలో విఫలమైతే అది ప్రపంచ క్రికెట్కు పెద్ద నష్టమని, ఆతిథ్య దేశానికి వైఫల్యమని బీసీబీ పేర్కొంది. మరోవైపు భారత్లో పొట్టి కప్పు జరిగే ఏ వేదికలోనూ బంగ్లా ఆటగాళ్లు, అధికారులు, అభిమానులకు ముప్పు వాటిల్లుతుందన్న సంకేతాలేమీ లేనందున షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయని ఇంతకుముందు ఐసీసీ స్పష్టం చేసింది. షెడ్యూల్లో మార్పులు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ T20 ప్రపంచ కప్లో ఐసీసీ సూచించిన వేదికల్లో ఆడకపోతే స్కాట్లాండ్ ఆ జట్టు స్థానంలో ఆడే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజశాల ప్రాంతంలో రేపు వసంత పంచమి సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి సందర్భంగా శుక్రవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకునేందుకు హిందూ కమ్యూనిటీకి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ధార్ జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాబల్యమున్న ధార్ జిల్లాలో వివాదాస్పద భోజ్శాల కమల్ మౌలా వద్ద ప్రార్థనల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతంలో శుక్రవారం హిందూ ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. వసంత పంచమి సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకునేందుకు హిందూ కమ్యూనిటీకి అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తన ఆదేశాల్లో పేర్కొంది. అందుకోసం ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉన్న ప్రత్యేక ప్రాంతాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది. అలాగే హిందువులకు ప్రత్యేక స్థలం కేటాయించాలని పేర్కొంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరు వర్గాలు స్థానిక యంత్రాంగంతో సహకరించాలని సూచించింది. భోజ్శాలలో మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందువులు వాగ్దేవి దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేసుకునేందుకు, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ నిర్వహించుకునేందుకు అనుమతి ఉంది. ఈ ఏడాది వసంత పంచమి శుక్రవారం నాడు రావడంతో ఇరు వర్గాలు పూర్తి సమయం తమకే కావాలని కోరడంతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. మరోవైపు వసంత పంచమి శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు జరగనున్న వేళ 11వ శతాబ్దపు చారిత్రక కట్టడం భోజ్శాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సుమారు 8,000 మంది పోలీస్ సిబ్బందిని, సిఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను జిల్లా వ్యాప్తంగా మోహరించారు. నగరం మొత్తం సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాలో ఉంది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందౌర్ రేంజ్ ఐజీ అనురాగ్ స్వయంగా భోజ్శాల ప్రాంగణాన్ని సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. భోజ్శాల కాంప్లెక్స్ ను 5-6 సెక్టారులుగా విభజించి గట్టి కాపలా ఏర్పాటు చేశారు. పురావస్తు శాఖ ఏఎస్ఐ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వసంత పంచమి శుక్రవారం వచ్చినప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుంచి సూర్యాస్తమయం వరకు హిందువులు పూజలు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలకు నమాజ్ కోసం సమయం కేటాయించారు. ఏఎస్ఐ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, మత సామరస్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపు రాజకీయం చేస్తున్నారని, సనాతన ధర్మం పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్ విమర్శించారు. ఏడాదికి ఒకసారి వచ్చే సరస్వతి జన్మదినోత్సవానికి సహకరించాలని ఆయన కోరారు. భోజ్ ఉత్సవ్ సమితి ఈ సందర్భంగా అఖండ పూజకు పిలుపునివ్వగా సుమారు 30,000 నుంచి 50,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ధార్ జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై మేయర్ పదవిని మరోసారి జనరల్ మహిళ చేపట్టనున్నారు. అయితే మేయర్ పదవి మళ్లీ జనరల్ కేటగిరీకి కేటాయించడంపై శివసేన ఉద్ధవ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మేయర్ పదవులను ఏ కేటగిరీకి కేటాయించాలనే విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం లాటరీ నిర్వహించగా బీఎంసీకి జనరల్ మహిళ అని తేలింది. పుణే, ధూలే, బీఎంసీ, నాందేడ్, నవీ ముంబై, మాలేగావ్, మీరా భయందర్, నాసిక్, నాగ్పూర్ మేయర్ పదవులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. దీంతో అర్హులైన కార్పొరేటర్లు మేయర్ పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు మార్గం సుగమమైంది. మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంలో మేయర్ను ఎన్నుకుంటారు. అయితే బృహన్ ముంబై కార్పొరేషన్ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంపై శివసేన ఉద్ధవ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీఎంసీ మేయర్ పదవిని ఈసారి ఓబీసీ కేటగిరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని మాజీ మేయర్ కిషోరి ఫడ్నేకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో 2 దఫాలు కూడా బీఎంసీ మేయర్ పదవి ఓపెన్ కేటగిరీలోనే ఉందని ఆమె గుర్తు చేశారు. గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం అత్యాధునిక హంగులతో వినియోగంలోకి రానుంది. జింకానా సభ్యుల సహకారంతో 100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మితమైన ఈ భవనాన్ని ఈ నెల 30న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. G+5 బహుళ అంతస్తుల భవనంలో ప్రసూతి, స్త్రీ వ్యాధులు, చిన్నపిల్లల చికిత్స విభాగంలో మొత్తం 600 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి దాదాపు 3 నుంచి 4 వేల మంది నిత్యం గుంటూరు జీజీహెచ్కి వైద్యం కోసం వస్తుంటారు. రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పసిపిల్లలకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అతి త్వరలో అందుబాటులో తీసుకురానున్నారు. జింకాన 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ యొక్క నూతన భవనంలో ప్రభుత్వం కూడా దాదాపు 30 కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ దాదాపు 600 పడకలు ఈ యొక్క భవనంలో అందుబాటులో రానున్నాయి. ఈ భవనంలో ప్రత్యేకతలు ఏంటి, ఈ భవనం రావడం ద్వారా ఇక్కడ మాతా శిశు సంరక్షణ సంబంధించి ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో రానున్నాయో చూద్దాం రండి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు, సామాన్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అలాంటి వారికి అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ నూతన భవనాన్ని నిర్మించింది. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకొని ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యుల బృందం జింకాన 100 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ముందుకు రాగా కూటమి ప్రభుత్వం వైద్య సామాగ్రి, మౌలిక వసతుల కోసం 28 కోట్ల రూపాయలతో ఆర్థిక సహకారం అందించింది. దీంతో జీజీహెచ్లో 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్తో పాటు G+5 బహుళ అంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. ఇందులో ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్సా విభాగానికి 300 పడకలు, చిన్నపిల్లల విభాగానికి 200, PICUకి 30, SICUకు 30, NICUకు 40 పడకలు అందుబాటులోకి రానున్నాయి. బోధనా నిపుణులకు 30 గదులు, 300 మంది వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం సిద్ధం చేశారు. గైనకాలజీ, ఆబ్స్ట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ ఈ 4 విభాగాలు కూడా ఇక్కడ మూవ్ అవుతాయి. 600 బెడ్స్ తోటి దాదాపు 300 మల్టీ ఛానల్ మానిటర్స్ అవి, అలాగే డీఫిబ్రిలేటర్స్ 15 వచ్చున్నాయి. 5 ఫ్లోర్లలో కింద ఫ్లోరు గైనకాలజీ, ఆబ్స్ట్రిక్స్ కి సంబంధించినది. ఒక్కొక్క ఫ్లోర్ కి 35,000 అడుగులు స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది. టోటల్గా ఒక పెద్ద స్టైర్ కేసు, 9 లిఫ్ట్లు, ర్యాంప్ కూడా రన్ అవుతూ ఉంటుంది అన్ని ఫ్లోర్లకి. ఈ 4 డిపార్ట్మెంట్లకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేసి పెట్టారు, వాళ్ళకి మా కృతజ్ఞతలు. ఈ 5 ఫ్లోర్లో ఆడిటోరియం ఉంది. 350 మంది స్టూడెంట్స్ కూర్చొని చక్కగా కాన్ఫరెన్స్లు కానీ సిఎంఈలు కానీ కండక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా డెమాన్స్ట్రేషన్ రూమ్స్, హెచ్ఓడి రూమ్స్ అన్ని కూడా ఉన్నాయి. అలాగే సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా మళ్ళీ పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్ ఇలాగ మొత్తం 9 ఆపరేషన్ థియేటర్లు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆపరేషన్ థియేటర్, లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్స్ ఉన్నాయి. అన్ని చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొని ఉన్నారు. ఏ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఇంత అద్భుతమైన మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ లేదు. ఇక్కడున్న పేద తల్లి పిల్లల కలలు నిజంగా నెరవేర్చినట్లేని నేను అనుకుంటున్నాను. మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 600 పడకలతో నిర్మించారు. అప్పుడే పుట్టిన పసికందులకు, గర్భిణీలు, బాలింతలకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించిన ఈ భవనంలో 9 అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 9 లిఫ్టులు ఏర్పాటు చేశారు. భవన నిర్మాణంలో జింకానా సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వైద్యానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే భవనంలో ఉండేలా దేశ విదేశాల్లో పేరొందిన ఆసుపత్రుల్లోని మౌలిక వసతులన్నీ పరిశీలించి నిర్మాణానికి తుది రూపం ఇచ్చారు. భవనం ఆకృతుల నుంచి ప్రతి వార్డులోనూ మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ మిలీనియం బ్లాక్ నిర్మాణం కోసం 5 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ పాదిల ప్రసాద్ ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం మరో 5 కోట్లు విరాళమిచ్చారు. జింకానా సభ్యుల్లో 200 మంది ఈ భవనం కోసం విరాళాలు అందజేశారు. వీరిలో అత్యధికంగా డాక్టర్ ఉమా గవిని 22 కోట్లు అందజేయడంతో ఆమె భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరును ఈ మాతా శిశు సంరక్షణ భవనానికి పెట్టారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ప్రతిరోజు 20 డెలివరీలు జరుగుతాయి. ఇక్కడ హై డెన్సిటీ డెలివరీస్ మాకు చాలా ఎక్కువ జరుగుతాయి. అంటే కాంప్లికేటెడ్ డెలివరీస్, ఎవరు చేయలేని డెలివరీస్ ఈ దాదాపు చుట్టుపక్కల 5 జిల్లాల నుంచి ఇక్కడికి వస్తాయి. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినా, ఎక్లాంసియా, ప్రీ ఎక్లాంసియా అంటే గుర్రపవాతం అంటారు, పిల్లలు లోపల పెరగకపోయినా, లేకపోతే కాంప్లికేటెడ్ అబార్షన్స్ కానీ, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ, షుగర్ బీపీ ఉన్న ప్రెగ్నెన్సీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రెగ్నెన్సీస్ కానీ. ఎందుకంటే ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంట్ సర్వీస్ కూడా ఎంసీహెచ్ బ్లాక్లో ఉంటాయి. యాన్సిలరీగా వాళ్ళకి కావాలి కాబట్టి. అట్లాగే అనస్థీషియా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. గైనకాలజీ అక్కడ 9 థియేటర్స్ వస్తాయి కాబట్టి. పీడియాట్రిక్ సర్జరీ కూడా చాలా అద్భుతమైన థియేటర్ వచ్చింది ఇక్కడ. సో ఇంత గొప్ప తల్లి పిల్లల సెంటరు మనకి జీజీహెచ్లో రావటము మన అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ప్రాణాలను పణంగా పెట్టి అంతులేని ప్రసవ వేదన పడే తల్లులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులు చూసి చలించిన జింకానా సభ్యులు 10 ఏళ్ల కిందటే ఈ భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే భవన నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వైసీపీ హయాంలో అనుకున్న రీతిలో పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం రాకతో పనులు ఊపందుకున్నాయి. వైద్య పరికరాలు, సామాగ్రి కోసం సీఎం చంద్రబాబు 28 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఈ నూతన భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ మాతా శిశు సంరక్షణ నూతన భవనం ప్రసూతి మహిళలు, బాలింతలు, పసిపిల్లలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించనుంది. గుంటూరు జీజీహెచ్కు రోజు 10ల సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు వైద్యం కోసం వస్తుంటారు. అలాంటి వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు సరికొత్తగా అధునాతన భవనం త్వరలో అందుబాటులో రానుంది. ఈ నెల 30వ తారీఖున సీఎం చంద్రబాబు చేతుల మీద ప్రారంభం కానున్న ఈ బిల్డింగ్లో G+5లో 9 థియేటర్లు, అదేవిధంగా అధునాతన వార్డులు, అత్యుత్తమ వైద్యం అందించేందుకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. ఈ భవనాన్ని జింకానా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసింది. భవన నిర్మాణంతో నిరుపేదలైనటువంటి పసిపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అత్యుత్తమ వైద్యం అందిందని చెప్పి అటు స్థానికులు కావచ్చు, నగరవాసులు భావిస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.